शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనం ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్యుడి గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు: గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలబడి ఉన్న ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడండి అని. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చేసిన ద్వంద్వ ప్రయోగాన్ని మనం ఇందులో చూడవచ్చు. ఎలా అంటే, ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు ఇలా అంటాడు: తన అశ్వవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే, తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా ఉన్నాడు. మరియు పాండవుల సేనా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా ఈయనే. ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువుగారికి సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తాడు దుర్యోధనుడు. మీకు గనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.